హలో! హాయ్ ఎవ్రీవన్. ఈరోజు చెప్పుకున్న సీరియల్ ఏంటో అందరికి తెలిసిందే కదండీ! ఈరోజు ఏదో చాలా బావుందండి. ఎపిసోడ్ ట్విస్ట్ మాత్రం భలేగా ఉంటుందండి. ఇంక చూసినట్లయితే బాలు అయితే ఏ విధంగానైనా వాళ్ళ చెల్లె పెళ్లి ఆపాలనైతే ఒక ప్లాన్ అయితే వేస్తారు. మరి బాలు వేసిన ప్లాన్ ఫలిస్తుందా? సంజును కిడ్నాప్ చేస్తాడా తన ఫ్రెండ్స్ సహాయంతోటి? లేకుండే అక్కడికి రవి ఏ విధంగానైనా శృతిని ఒప్పించి పెళ్లికి తీసుకొస్తాడా? మరి ఆ పెళ్లి మండపంలో శృతి రవి సంజుని చూసి ఏ విధంగా రియాక్ట్ అవుతుంది? అంతేకాకుండా అందరి ముందే మరి శృతే నిజం బయట పెడుతుందా? లేకుంటే బాలే తీర సమయానికి వచ్చేసి వాళ్ళ చెల్లె పెళ్లి అంటే సంజుని కిడ్నాప్ చేస్తాడనే విషయాన్ని మనం రేపు చూద్దామండి. అసలు ఈరోజు ఏం జరుగుతుంది ఏంటి అనేసి ఈరోజు ఎపిసోడ్‌లో చూద్దామండి. ఇంకా ఆలస్యం చేయకుండా డైరెక్ట్ అయితే మనం ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోదాం. సీరియల్ కంటే శుభంగా వెళ్ళినట్లయితే ఇంకా ఆల్రెడీ అయితే పెళ్ళికైతే అందరూ హడావిడిగా రెడీ అవుతూ ఉంటారు. ఇంకా అప్పుడే ఇంకా అందరూ అంటే సుశీల వాళ్ళ బామ్మ గాని, ఇంకా మీనా గాని అందరూ రెడీ అయ్యేసి కిందికి వచ్చేస్తా ఉంటారు. ఇంకా మౌనిక కూడా చాలా అందంగా రెడీ అయ్యి కిందికి వచ్చేస్తా ఉంటుంది. అప్పుడే ఇంకా బాలు మీనతోటి అడుగుతా ఉంటాడు వాళ్ళ మామయ్య సత్యం. ఏంటి బాలుగాడు ఇంకా రావట్లేదు? ఏమో మామయ్య నాకు తెలియతను అనేసి అనుకుంటూ ఉంటే, ఒక్కడే బాలు ఒక్కడే వచ్చేస్తే అయిపోతుంది అనేసరికి బాలు మాత్రం చాలా పద్ధతిగా రెడీ అయ్యి వచ్చేస్తా ఉంటాడు. హమ్మయ్య! వచ్చేసావారా అనేసైతే సత్యం అయితే అంటూ ఉంటారు. నేను రాకుండా ఎలా? మా చెల్లె పెళ్లి ఎలా జరుగుతుందనుకుంటున్నావు? అనేసరికి అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఏంటి నిన్నటిదాకా బాలు పెళ్ళికే ఒప్పుకోలేదు. ఇప్పుడేంటి సడెన్‌గా రెడీ అయ్యి వచ్చేసాడు ఏంటి అనేసైతే ప్రభావతి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంకా అంతేకాకుండా అటు చూసినట్లయితే మనోజును, రోహిణి కూడా ఏంటి బాలు ఇంత మంచిగా రెడీ అయ్యి వచ్చేసాడు. అసలు పెళ్ళికి ఒప్పుకునేవాడు కాదు కానీ ఇప్పుడేందో ఏకంగా నేను లేకుండా మా చెల్లె పెళ్లి ఎలా జరుగుతుంది అంటున్నాడు ఏంటి అనేసైతే అనుకుంటూ ఉంటారు ఇద్దరు. ఇంకా అప్పుడే సత్యం అయితే నువ్వు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందిరా బాలు అనేసైతే అంటూ ఉంటాడు. అప్పుడే సుశీల చూసి అరే మనవడా సేమ్ అచ్చం మీ తాతయ్యలానే ఉన్నావురా అనేసైతే సుశీల అంటూ ఉంటుంది. మరి ఏమనుకున్నావు నేను మనవడంటే అనేసైతే అంటున్నా. పదండి పదండి పెళ్ళికైతే టైం అవుతుంది అనేసైతే అనుకుంటా ఇంకా అందరైతే అన్ని సర్దేసుకుంటా అయితే పెళ్ళికైతే బయలుదేరుతూ ఉంటారు. ఇక్కడ చూసినట్లయితే సంజు వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళ హౌస్‌లో పెళ్లి హడావిడిలో అన్ని సిద్ధం చేస్తూ ఉంటారు. ఇక్కడ సంజు నీలకంఠం అయితే నాన్న ఎలాగైనా ఈ పెళ్లి అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆగకుండా ఉండాలి. ఆ బాలు ఏ విధంగా ఆపే ఛాన్స్ ఉంటది కాబట్టి మనమే ముందు జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా ఒకవేళ వాళ్ళ అంటే మన మీద ఎలాంటి డౌట్ రాకుండా నువ్వే మేనేజ్ చేయాలి అనేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇద్దరు. నువ్వెందుకురా అంత టెన్షన్ పడకు. నువ్వు పెళ్లి మంచిగా చేసుకో. నీ పెళ్లికి ఎటువంటి అడ్డు లేకుండా చూసుకున్న బాధ్యత నాది అనేసి అయితే నీలకంఠం అయితే హామీ ఇస్తూ ఉంటాడు. ఇక్కడ పెళ్లి తంతంతా జరుగుతూ ఉంటుంది. కానీ ఒకవైపు వాళ్ళ అమ్మకైతే అమ్మ ఈ పెళ్లి ఎలాగైనా ఆగిపోవాలి. ఆ అమ్మాయి జీవితం నాశనం కాకుండా చూడాలి నా కొడుకు చేతిలో అన్నట్టుగా అనుకుంటూ ఉంటుంది సంజు వాళ్ళ అమ్మ. ఇక్కడ చూసినట్లయితే శృతిని అంటే ఏ విధంగా ప్రభావతి వచ్చేసి రవితో చెప్తుంది కదా శృతిని ఏ విధంగా పెళ్లికి తీసుకుని రావాల్సిన బాధ్యత నీదేరా రవి అనేసి అయితే చెప్తా ఉంటుంది. ఇంకా రవి మాత్రం ఇక్కడ శృతిని అయితే పెళ్లికి ఒప్పించడానికైతే నానా తంటాలు పడతా ఉంటాడు. అప్పుడే శృతి ఇంకా డబ్బింగ్ చెప్పడానికి రెడీ అయిపోతూ ఉంటుంది. అప్పుడే రవి మాత్రం హలో శృతి ఎటు వెళ్తున్నావు? ఈ రోజు మర్చిపోయావా ఏంటి? ఈ రోజు మా సిస్టర్ మ్యారేజ్ కదా! నువ్వేంటి మా అమ్మ చెప్పింది గుర్తుకు లేదా ఏంటి? ఏదో కోపతాపాలు ఉంటే మాత్రాన అలా మా చెల్లె పెళ్లికి వెళ్ళకుంటే ఎలా? మా ఫ్యామిలీ అంతా బాధపడుతుంది కదా! సరే రవి నువ్వు అలా అంటున్నావు రైటే. కానీ అక్కడికెళ్తే మనందరూ వింతగా చూస్తారు. ఎందుకంటే ఎప్పుడో మనం అమావాస్యకో, పుణ్యానికో ఎప్పుడో ఒక్కసారి వెళ్తాం. అలాంటప్పుడు వీళ్ళెవరు? వీళ్ళు కొత్తగా వచ్చారేంటని ఇంట్లో అక్కడ ఉన్న జనాలంతా మనల్ని వింతగా చూస్తారు. అంతేకాకుండా మీ బాలు అన్నయ్య ఊరుకుంటాడా? ఇంకా మనం ఎక్కడికెళ్ళామంటే అక్కడికొచ్చింది చూసి చూడకుండా నిన్ను అందరి ముందట అవమానిస్తారు. ఆ అవమానాలు తట్టుకునేంత శక్తి నాకు లేదు. కాబట్టి మనం వెళ్ళకపోవడం ఉండడమే ముఖ్యం. అయినా మీ అమ్మచ్చ చెప్పినంత మాత్రాన మనం ఇప్పుడు వెళ్ళాలా ఏంటి? పెళ్ళికి వెళ్ళకుంటే అక్కడ మౌనిక పెళ్లి అని ఆగిపోతుందా? అనేసి శృతి మాట్లాడుతూ ఉంటుంది. అది కాదు శృతి నేను చెప్పేది విను కొంచెం. మా నాన్నగారైనా, మా అమ్మ అయినా అందరూ బాధపడతారు. ముఖ్యంగా మా చెల్లె చాలా ఫీల్ అయిపోతుంది. మనం ఎలాగైనా వెళ్ళాలి శృతి. నువ్వు వెళ్ళి రెడీ కా అనేసి శృతిని అయితే బతిలాడుతూ ఉంటాడు రవి. ఇక సరేలే తప్పేదేముందిలే. ఒకవేళ అక్కడైతే అవమానం జరిగితే మాత్రం నేనైతే అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండను రవి. నేను వెంటనే వచ్చేస్తాను అనేసి అయితే అంటూ ఉంటుంది శృతి. సరే శృతి నువ్వైతే పద మనైతే రెడీ వెళ్దాం అనేసి అయితే అంటూ ఉంటాడు రవి. ఇక్కడ చూసినట్లయితే బాలు వాళ్ళ ఫ్యామిలీ అయితే పెళ్లి మండపానికి అయితే వచ్చేస్తా ఉంటారు. అక్కడైతే పెళ్లి తంతు అయితే జరుగుతూ ఉంటుంది. ఇంకా బాలు ప్లాన్ లో బాలు ఉంటాడు. అక్కడికే తన
ఫ్రెండ్ రాజేష్ కూడా అక్కడికి వచ్చేస్తా ఉంటాడు. రావడంతోటే ఇంకా పెళ్లి అంటే అప్పటికి ఇంకా నీలకంఠం ఫ్యామిలీ కూడా ఆడ పెళ్లి జరుగుతా అంటే హడావుడిగా ఉంటుంది. ఇంకా సంజు వచ్చేసైతే పెళ్లి పీటల మీద కూర్చుంటాడు. అప్పుడే అమ్మాయిని కూడా పిలిపించండి అనేసి అయితే అంటూ ఉంటాడు. అంతలోనే బాలు అయితే ఇంకా ఏ విధంగా ఇక్కడ అంటే సంజును పెళ్లి పీటను తప్పించాలనేసి అయితే బాగా పగడ్బందీగా ప్లాన్ అయితే వేస్తూ ఉంటాడు. అంతలోనే ఇంకా ఇక్కడ చూసినట్లయితే పెళ్లి మండపంలో ఇంకా అక్కడ అన్ని సిద్ధం చేస్తూ ఉంటారు. అప్పటికే సంజు అయితే పెళ్లి కొడుకు రెడీ అయ్యే రూమ్ లో సంజు ఒకడే రెడీ అవుతూ ఉంటాడు. ఇంకా అది చూసిన బాలు అయితే ఇదే మంచి సమయం, ఎట్లాగైనా పెళ్లి మండపంలో కూర్చోక ముందే సంజునైతే నేను కిడ్నాప్ చేయాలి అనేసి అయితే అనుకుంటూ ఉంటాడు బాలు. ఇక్కడ చూసినట్లయితే రాజేష్ తో పాటు బాలు అయితే సంజు ఉన్న ఆ రూమ్ కి అయితే వచ్చేస్తూ ఉంటాడు. వచ్చేసిన తోటి ఇంకా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ పెళ్లి కూతురు రూమ్ లో అయితే మౌనిక కూడా రెడీ అవుతూ ఉంటుంది. ఇంకా పంతులు గారు అయితే అప్పుడైతే పిలుస్తూ ఉంటారు. ఏమండి తొందరగా పెళ్లి కొడుకును పెళ్లి కూతురుని పిలిపించండి అనేసి అయితే అంటూ ఉంటాడు. ఇక్కడ పెళ్లి కూతురుతో అయితే గౌరీ పూజ వ్రతం అయితే చేపిస్తూ ఉంటాడు పంతులు గారు. ఇంకా ఆ పెళ్లి బట్టలు మార్చుకోనికైతే పెళ్లి కూతురు లోపలికి వెళ్తూ ఉంటుంది. అంతలోనే సంజు కూడా ఇక రెడీ అవుతూ ఉంటాడు కదా. అప్పుడే అక్కడికైతే బాలు అయితే వచ్చేస్తాడు. ఏరా నీకు నా చెల్లెలు కావాలా, ఇప్పుడు చూడు ఎలా చేసుకుంటావు నువ్వు, నిన్ను ఈ పెళ్లి మండపంలో ఉంచేదే లేదు అనేసి అయితే తనకు వెనకాల నుంచి వచ్చేసి అయితే స్ప్రే అయితే కొడతాడు. ఇంకా తను బాలు కొట్టిన స్ప్రేకి అయితే అక్కడే సంజు అయితే స్పృహ తప్పిపోతూ ఉంటాడు. ఇంకా వెంటనే బాలు అయితే తన ఒక మూట్ల కట్టుకుపోయి తన టాక్సీలో అయితే అక్కడి నుంచి అయితే మార్పిస్తూ ఉంటాడు. చూద్దామని మరి రేపు ఎపిసోడ్ లో పెళ్లి మండపంలోకి సంజు రాకపోయేసరికి అక్కడ ఉన్న పెళ్లి వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనే విషయాన్ని మనం చూడాల్సి ఉందని. ఇదే ఈ రోజు ఎపిసోడ్. మనకి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.